సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న నేరాలు ఘోరాలు చూసి అసలు స్త్రీ జన్మే వద్దు అని, ఆడజన్మ శాపమని, సమాజంలో స్త్రీలను తక్కువగా చూడటం, దేవుడే స్త్రీ జన్మను తక్కువగా చేశాడని, చివరికి బైబిల్ కూడా స్త్రీని చిన్న చూపు చూసిందని చెప్పే ప్రతి వారికి దేవుడు బైబిల్లో స్త్రీ జన్మ గురించి ఎంత గొప్పగా రాశాడో, అబలలపై అత్యాచారాలు ఆగాలంటే అందరూ బైబిల్ను పాటించాలని, నేరాలు తగ్గాలంటే యేసు మాటలే నేర్పించాలని తెలియజేయటం ఈ పాట యొక్క ఉద్దేశం. వినండి, ఆలోచించండి. మీ ఆత్మీయ సహోదరుడు సుధాకర్. ముంబైలో నిర్భయ తరహా దారుణం మరువక ముందే మరో 3 అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. తల్లి పొత్తిళ్లలో నిద్రపోతున్న 9 నెలల చిన్నారిని అపహరించుకుని వెళ్లి అత్యాచారం చేశాడు ఆ దుర్మార్గుడు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తన భార్య తబస్సును వదిలిపెట్టాడు భర్త అస్లాం. ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్లోనే తల్లిదండ్రులు వదిలేశారు. ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావిస్తున్నారు. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషి, ఆడజన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషి, ఆడజన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే. భారతవనిలో భార్యలని బానిసలుగా చూశారు ఆనాడే. స్త్రీలంటేనే అలుసని ఆడపుట్టుకే నేరమంటారే. అయ్యో స్త్రీలంటే చిన్న చూపేలా, దేవుని ఇంటికి మహారాణిగా. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషి, ఆడజన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే. ఏం పురుషుడు గొప్పడు, ఆడది గొప్పది కాదా? అమ్మ కడుపులోంచే కదా నువ్వు వచ్చావు. ఎంత మీసాలు తిరిగిన మనగాడవైనా ఆడవాళ్ళ మీద ఎందుకు వివక్ష, ఆడవాళ్ళ మీద ఎందుకు పక్షపాతం చూపిస్తున్నాయి ప్రభుత్వాలు? కానీ నా యేసు అమ్మ అందరూ సమానమే తల్లి. నా రాజ్యంలో, నా రాజ్య పాలనలో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్ప మాటలండి రాజువి, ఎంత గొప్ప పాలన చేశాడండి రాజు. ఇలాంటి పాలన జరగాలి అంటే బైబిల్ చదవాలి. ఒంటరిగా ఉన్నప్పుడే అవ్వను చూశాడు అపవాది దీనులో. అప్పటి నుండి ఇప్పటికీ అబలపై జరిగే అరాచకాలెన్నో. పాపం పుణ్యం ఎరుగని పిల్లలు బలవుతున్నారు కామాంధుల కోరల్లో. సూర్యుని చూడక శిశువులుగా మరణించి స్త్రీలెందరో. ఆడపిల్లకి రక్షణ లేని ఈ రాక్షస లోకంలో కోడిల ఆడపిల్లలను తల్లులే కాపాడాలి. ఈ లోకంలో స్త్రీలపై జరిగే అరాచకాలు ఆపేదెవరో, ఆగేదెప్పటికో. భారత ప్రగతికి బాటలు వేసింది బైబిల్ అని తెలుసుకొనేదెప్పటికో. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ నరుడే, ఆడజన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే.
పురుషునికి నారీ సహకారి అంటే చంపేస్తున్నారులే. రక్షణ లేని లోకానికి రక్షకుని కన్నది కన్యకయే. చందమామలేని ఆకాశమే సంధి వేళ ఉండదులే. ఆడపిల్లలేని అవని కలకి కానరాదులే. నేరాల సంఖ్య తగ్గాలంటే నేర్పించాలి యేసు మాటలే. మహాత్ములకి మార్గమైన బైబిల్ నేర్పించాలి. నేరస్తులకే స్త్రీ జన్మ శాపం కాదని పురుషునికి వరమని తెలుసుకో. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషే. ఆడ జన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ మనిషే. ఆడ జన్మ పురుషునికి వరమే అన్నాడు దేవుడే. భారతవనిలో భార్యలని బానిసలుగా చూసారు ఆనాడే. స్త్రీలంటేనే అలుసని ఆడపుట్టుకే నేరమంటారే. అయ్యో స్త్రీలంటే చిన్న చూపేలా దేవుని ఇంటికి మహారాణియేగా. స్త్రీ జన్మ శాపమే అన్నాడు ఈ నరుడే. ఆడ జన్మ పురుషునికి వరమే